బూత్లో కూడా కొడుతున్నారు. ఊరు లోపలికి అలో చేశారు. వేసేటప్పుడు అడిగారు. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ఈ ఒంటిమిట్ట అక్కడ జడ్పీటీసీ పరిధిలో మళ్ళీ పులివెందులకి ఇక్కడికి వద్దాం. ఇక తుమ్మలపల్లి అని పులివెందులలో గ్రామం సీను. ఓటర్ల లిస్ట్ లో ఉన్నది ఎవరైనా పర్వాలేదు. ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగా చూడండి. ఇక తుమ్మలపల్లి ఒక్క నిమిషం నేను బిగినింగ్ నుంచి ప్లే చేయండి. తుమ్మలపల్లి అనే గ్రామంలో సీన్ ఇది. ఓటర్ల లిస్ట్ లో ఉన్నది ఎవరైనా పర్వాలేదు, యువకుడైనా వృద్ధుడైనా ఏమీ పర్వాలేదు, ఎవరు చూడరు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇందులో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గ వ్యక్తికి ఇక్కడ ఏం పని చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళే స్లిప్పులు ఇస్తా ఉన్నారు. వీళ్ళే దొంగోట్లు వేయిస్తున్నారు. మల్లారెడ్డి రామరెడ్డి 124 వయసు ఎక్కువ ఉంది. ఆ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన పులివెందులలో ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏం పని ఆయనకు? ఆయనే ఓటర్ స్లిప్లు ఇస్తున్నాడు, ఆయనే ఓటర్లను పంపిస్తున్నాడు. వాళ్ళు ముసలోడైనా కానీ నేను పిల్లోని ముసలోని నా వయసు ఎక్కువ ఉంది అని చెప్పి అంటే ఎవడు అడగడుపో అని చెప్తున్నాడు. ఇంకా ఇది కూడా చూడండి. ఎలక్షన్ అనేది రూరల్లో జరుగుతూ ఉంటే టౌన్లో పులివెందుల్లో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్కు, టౌన్లో పులివెందుల్లో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్కు, అవినాష్ ఉన్న ఆఫీస్కు డిఐజీ కోయే ప్రవీణ్ వెళ్ళి ఏమి హడావిడి చేశాడో చూడండి ఒకసారి. డిఎస్పీ అన్న మాటలు కూడా ప్లే చేయండి అమ్మా. కాల్చి పారేస్తా నా కొడక అంతేనా డిఎస్పీ. పులివెందుల జెడ్పీటీసీ పరిస్థితులు ఇలా ఉంటే నేనేం తక్కువ తినానంటూ మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన నియోజకవర్గంతో సంబంధం లేదు, తన పరిధిలో లేదు, ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లె గ్రామానికి వెళ్లి అక్కడ బూత్లో ఆయన రౌడీజం.
రాయచోటి ఎమ్మెల్యే సిట్టింగ్ మంత్రి ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీకి సంబంధించి అక్కడ ఆయన చేస్తా ఉన్న దారుణాలు కొత్తపల్లెలో ఈ ఘటన జరుగుతూ ఉండగా తీసిన వీడియో ఫుటేజ్, నేరుగా బూతులేకి పోవడం, ఏజెంట్లను లాగేయడం. ఇక్కడ ఏజెంట్లను లాగేసినారు, బూతులేకి పోయి ఏజెంట్లను లాగేసినారు. లాగేసి ఏజెంట్ను తంతన్నారు. ఏజెంట్ను తంతా ఉన్న ఫోటో మంత్రి సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు, నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా? నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి, ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉండవు. 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్గా 2019 జనరల్ ఎలక్షన్స్కు 1.5 ఇయర్ ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాకమునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్